నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక యూనివర్సిటీ జేఎన్టీహెచ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. జేఎన్టీహెచ్ పరీక్షల విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు అడ్డాగా జేఎన్టీహెచ్ ఎగ్జామ్ బ్రాంచ్ నెలకొంది. మరి ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఏమొచ్చిందో. ఒకసారి జేఎన్టీయూలో అక్రమార్కులు, పరీక్షల విభాగంలో అక్రమాల పర్వం, అంతర్గత విచారణతో సరిపెడుతున్న అధికారులు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో కొందరు అధికారులు ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కుల దిద్దేసి పాస్ చేస్తున్నారు. గుట్టుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై కొద్ది రోజుల క్రితం అనుమానం రావడంతో ఆరతీయగా గతేడాది జూన్లో అక్రమాలు జరిగాయని తేల్చారు. ఈ విషయం బయటకి వస్తే వర్సిటీ పరువు పోతుందని బాధ్యులైన వారిని తప్పించి అక్కడితో వదిలేశారు. పరీక్షల విభాగంలో పనిచేసే అధికారులు కంప్యూటర్లకు పాస్వర్డ్లు ఉన్నా, సీసీ కెమెరాలు పనిచేస్తున్నా మార్కులు ఎవరు దిద్దారన్న అంశంపై కమిటీ ఇప్పటికీ స్పష్టత లేదు. విద్యార్థులు పరీక్షల విభాగంలో ఎవరిని సంప్రదించారు, డబ్బులు ఎంత ఇచ్చారు అన్న ప్రశ్నలపై ఉన్నతాధికారుల విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అక్రమాలు ఇలా: నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి ఒక సబ్జెక్టులో 8 మార్కులు రాగా 18 మార్కులు కలిపారు. తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ చేశారు. ఆమె 2024 ఆగస్టు 28న పీసీ తీసుకుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని 2 విద్యార్థులకు 3 సబ్జెక్టుల మార్కులు దిద్దారు. 3 మార్కుల నుంచి 18కి 0 మార్కుల నుంచి 17-18కి మార్చారు. తర్వాత గ్రేస్ మార్కులతో 3 సబ్జెక్టులో పాస్ చేశారు. కొత్త వీసీ ఫిబ్రవరి 18న బాధ్యత తీసుకోగా, ఒకవైపు విచారణ జరుగుతుండగానే వీరిద్దరికి ఓడీలు ఆయన సంతకంతో బయటకు వెళ్ళాయి. పరీక్షల విభాగంలోని డేటాబేస్లో హాల్ టికెట్ నెంబర్లు ఉండవు, కేవలం బార్కోడ్ ఉంటుంది. సబ్జెక్టుకు ఎడిట్ చేయాలంటే బార్కోడ్ సమాచారంతో పాటు హాల్ టికెట్ నంబర్లు పక్కగా తెలిసి ఉండాలి. ఇది ఈ విభాగం లోపల పనిచేసే వారు మాత్రమే చేయగలరు. గతంలోనూ ఇదే తరహాలో కొందరి మార్కులు మార్చినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నిజాలు బయటపడే అవకాశం ఉంది. విచారిస్తున్నాం. మార్కులు దిద్దారన్న అంశంపై విచారణ చేపట్టాం. ఎవరు చేశారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నాం. కొత్త వీసీ బాధ్యతలు స్వీకరించాక అక్రమాలకు పాల్పడిన విద్యార్థులకు ఒరిజినల్ డిగ్రీలు జారీ అయ్యాయి అన్నది అవాస్తవం. వెంకటేశ్వరరావు, రిజిస్టర్. ఇది పరిస్థితి. రాష్ట్రంలోని సాంకేతిక విద్యను అందిస్తున్నటువంటి జేఎన్టీహెచ్లో మరి పేపర్ దిద్దిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన మార్కులను మరి సరిదిద్ది పాస్ చేస్తున్నటువంటి అక్రమార్కుల బడతం పట్టాల్సినటువంటి బాధ్యత జేఎన్టీహెచ్ కొత్త వీసీ గారికి ఉంది. ఇలాంటి చర్యలు ఇప్పుడు నడుస్తలేదు, గత కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తున్నటువంటిది. ప్రస్తుతం పెద్ద హోదాలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు డీఈగా ఉండి వారి ఆయంలోనే ఎన్నో అక్రమాలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు జరిగాయని చెప్పేసి మనకు బయటికి వస్తున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే కాబట్టి వీటిపైన పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం జేఎన్టీహెచ్ వీసీ గారికి, రిజిస్టర్ గారికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.